దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించి ఆరాధించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి దేవాతి దేవుడు మన జీవితాల్లో చూపిన ఆయన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మనము మలక్కీ గ్రంథములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. గత వారం మలక్కీ గ్రంథములో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకొని మనం ధ్యానం చేయటం జరిగింది. ఈ రోజున 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మలాకీ చాప్టర్ 1 verse 11 to 14. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఎలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, అన్ని నామముల కన్నా ఘనమైన మహోన్నతమైన నామము కలిగినటువంటి మహోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీ నామమును మేము అందరం కలిసి స్తుతించి ఆరాధించడానికి, మహిమపరచడానికి ప్రభువా మీరు మాకు కృపనిచ్చినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మలాకీ గ్రంథములో ఉన్నటువంటి వాక్య భాగాలను మేము వచనం వెంబడి వచనాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ప్రభా. ఎన్నో ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. ఇశ్రాయేలీయులు ఏదైతే అవిధేయత, బలహీనతలు వారు కలిగి ఉన్నారో అవి మరలా మేము తిరిగి చేయకుండా ఉండునట్లుగా తండ్రి గతంలో వారికి సంభవించిన వాటిని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా మేము సరైన పద్ధతిలో ప్రభా మీ వాక్యానికి అనుగుణంగా, మీ చిత్తానికి పరిపూర్ణంగా మేము విధేయత చూపించి నడుచుకున్నట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ వాక్య భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మాకు అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మదేవ మీరు మాకు బోధకుడిగా ఉండి మాకు నేర్పించండి. మీ సత్యాన్ని మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. ఈ సమయాన్ని మీరు మాకు మేలుకరంగా, ఆశీర్వదకరంగా చేసి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మలాకీ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం మనం చెప్పుకున్నట్లుగా మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయము 9వ వచనం వరకు కూడా ఒకే అంశాన్ని గురించి ఆయన గ్రంథకర్త, ప్రవక్త రాశాడు. ఇశ్రాయేలీయులు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు, దేవునితో వాదమాడుతూ ఉన్నారు, ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. మనము ఈ యొక్క మొదటి అధ్యాయం మొదలుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి పనులు, ఇశ్రాయేలీయులు జరిగిస్తున్నటువంటి భక్తి, దేవుని మీద వారికి ఉన్నటువంటి విలువ, ఆ యొక్క దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం, ఇవన్నిటిని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూనే ఉన్నాడు. క్రమక్రమంగా ఆయా కాలాల్లో, ఆయా సమయాలలో ప్రవక్తలను పంపించి దేవుడు వాళ్ళని హెచ్చరిక చేసి మీ జీవితాన్ని మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి అని పదే పదే దేవుడు ప్రవక్తలను పంపిస్తూ వారిని హెచ్చరిక చేస్తూనే వచ్చాడు. కానీ ఎన్నిసార్లు ప్రవక్తలను పంపించినా, ఎన్ని సందర్భాల్లో దేవుడు తన ప్రవక్తలను వారి దగ్గరికి పంపించి మీ ప్రవర్తన మార్చుకోండి, జీవితాన్ని మీరు సరిదిద్దుకోండి అని దేవుడు హెచ్చరించినా కానీ వారు వినలేదు.
వినకపోయేసరికి ఒక తండ్రిగా, లేకుంటే ఒక యజమానిగా, ఒక కాపరిగా దేవుడు వారిని గద్దించి క్రమశిక్షణలో పెట్టి మరలా తిరిగి ఆయన దారిలోకి తీసుకుని రావడానికి ఆయన ఎన్నో పద్ధతులు ఉపయోగించినప్పటికీ కూడా దేవుని మాట విననప్పటికీ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా ఆయనే వారితో ప్రవక్త ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను మిమ్మలను ప్రేమించాను, నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎక్కడ మమ్మల్ని ప్రేమించావు, ఏ విషయంలో మమ్మల్ని పట్టించుకున్నావు, ఏ విషయంలో మా పట్ల ప్రేమను చూపించావని వారు దేవునితో ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. మొదటి అధ్యాయంలో ఉన్న సారాంశం ఏంటనంటే, దేవుడు తన నిత్య నిబంధనతో తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆయన ప్రేమించాడు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏదైతే వాగ్దానం చేశాడో, నిబంధన చేసుకున్నాడో, ఆ నిబంధన ప్రకారము తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ప్రభు ఏం చేశాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనది వారి పట్ల చూపించేటువంటి ప్రేమ నమ్మకమైనది, శాశ్వతమైనటువంటి ప్రేమను ప్రభు చూపించాడు. ఆ ప్రేమను వారు పొందుకున్నప్పుడు, ఆ ప్రేమను వారి పట్ల చూపిస్తున్నప్పుడు వారు దేవుని వైపు తిరిగే విధంగా, ఆయన పట్ల విధేయత చూపించేవారుగా, ఆయన పట్ల నమ్మకమైన వారుగా, లేకుంటే ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలిగినటువంటి వారుగా, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాల్సిన దానికి బదులుగా వారు ఏం చేశారంటే, విచారకరమైన విషయం ఏంటంటే, దేవుడు ఆశించిన పద్ధతిలో వారు జీవించలేదు. దేవుడు కోరుకున్న పద్ధతిలో, దేవుడు వేసుకున్నటువంటి నిబంధనల ప్రకారం వారు ఏం చేశారంటే, ఆజ్ఞలను, నిబంధనలను వారు మీరుతూ వచ్చారు. ఇటు తోటి వారితో కానివ్వండి, అటు దేవునితో కానివ్వండి, సరైనటువంటి సంబంధాన్ని వారు కోల్పోయిన వారిగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడు వారిని నిలదీసి అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, నేను మిమ్మల్ని పట్టించుకున్నాను కదా, నేను ఏ విషయంలో మీకు తక్కువ చేశాను, ఏ విషయంలో మీ పట్ల నేను మిమ్మల్ని మర్చిపోయాను అని దేవుడు వారిని మరొకసారి ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా సూటిగా, స్పష్టంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుడు వారి పాపాన్ని ఎత్తు చూపిస్తూ ఉన్నాడు. వారు చేసినటువంటి ప్రతి దానిని కూడా ఎత్తు చూపించి, మీరు పలానా విషయంలో దారి తొలగిపోయారు, పలానా విషయంలో నా పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తించారు అని దేవుడు వారిని మంచి దారిలోకి తీసుకుని వచ్చి వారిని మంచి దారిలోనికి నడిపించడానికి ఆయన ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఒకడు తన తండ్రిని ఎలాగైతే ఘనపరుస్తాడో, అట్లాగే దాసుడు తన యజమానిని ఎట్లాగైతే ఘనపరుస్తాడో, దేవుడు వారికి తండ్రిగా ఉన్నాడు, యజమానిగా ఉన్నాడు. అట్లా ఘనపరచాల్సింది దానికి బదులుగా వారు దేవునిని ఘనపరచలేదు. దేవుని వారు ఏం చేశారు, తృణీకరించారు. దేవుని వారు ఏమాత్రం లెక్క చేయలేదు. దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, గత వారం చెప్పుకున్నట్లుగా దేవుని పట్ల వారికి ఉన్నటువంటి దృష్టి కోణం, దేవుని పట్ల వారి హృదయంలో ఉన్నటువంటి, వారి కలిగి ఉన్నటువంటి విలువ, గౌరవం, వారిలో ఉన్నటువంటి స్థాయి చాలా తక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే, దేవుడి పట్ల వారు వ్యవహరించడానికి, లేక దేవుని పట్ల వారు విరోధభావంగా దేవుడు చెప్పిన విధానంలో జీవించలేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుని పట్ల వారికి చాలా చులకన స్వభావం ఉంది. దే హ్యావ్ లో వ్యూ ఆఫ్ గాడ్. దేవుని గురించి చాలా తక్కువ గౌరవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుణ్ణి వాళ్ళు చులకనగా చూశారు. దేవుడికి ఉండాల్సినటువంటి గౌరవాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని వారు ఇవ్వలేదు. అందుకనే దేవుడు వారిని ప్రశ్నించేసరికి, ఎక్కడ మమ్మలను నువ్వు పట్టించుకున్నావు, ఎక్కడ ప్రేమించావు, ఎక్కడ మమ్మలను నీవు ఆ తండ్రిగా మమ్మలను పోషించావని వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకనంటే దేవుని పట్ల వారి హృదయాలలో వారికి ఉన్నటువంటి స్థానము ఎక్కడుందంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది. వారి గురించి మాత్రం వాళ్ళకి వారి హృదయాల్లో చాలా ఎక్కువ స్థానాన్ని కలిగి ఉన్నారు. దేవుని గురించి చాలా తక్కువ స్థాయిలో ఉంది. మన జీవితంలో దేవుని గొప్పగా ఎంచితే గొప్ప స్థానంలో ఉంచుతాం. దేవుని మామూలుగా ఎంచితే ఆయనను ఎలా చూస్తాం, తక్కువ స్థాయిలోనే చూస్తాం. దేవుని పట్ల సరైన విలువ, గౌరవం లేకపోతే ఆయనను చిన్న చూపు చూస్తాం, ఆయనను ఎక్కడో పడేస్తాం. ప్రతిదీ కూడా మనము ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఆయనకు ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తాం. అటు ఇశ్రాయేలీలకు కానివ్వండి, ఇశ్రాయేలు ప్రజలకు కానివ్వండి, ఇశ్రాయేలులో ఉన్నటువంటి యాజకులకు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యవహారం ఎలా ఉందనంటే ఈ విధంగానే ఉంది. తక్కువ స్థాయిగానే వారు ప్రభువుని చూస్తూ ఉన్నారు. చాలాసార్లు మనమే అంటూ ఉంటాం, దేవుడంటే మనము ఆసామసి కాదండి, దేవునితో చెలగాటం ఆడకూడదు, దేవునితో మనము చులకనగా చూడకూడదు,
దేవునితో మనం చిన్న చూపు చూడకూడదు. దేవుని గురించి చాలా గొప్ప విలువలు, గొప్ప ఆధిక్యతలు, గొప్ప గౌరవాన్ని మన జీవితాలలో మనం కలిగి ఉండాలని అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటన్నమాట, చాలామంది క్రైస్తవ సమాజంలో దేవుని పట్ల తక్కువ స్థానాన్ని కలిగి ఉన్నారు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తానంటే, గత 2 వారాలుగా ఈ మలాకి గ్రంథం నుండి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, వారు మొట్టమొదటిగా దేవునిని తృణీకరించారు. రెండవది, దేవుని బలిపీఠమును వారు ఏం చేశారంటే అపవిత్రపరిచారు. గత వారం మనం నేర్చుకున్నాం. దేవుని బలిపీఠాన్ని వాళ్ళు ఏం చేశారు? అపవిత్రపరిచారు. ఈ రోజున 3వ విషయాన్ని మనం నేర్చుకుందాం. 11 నుండి 14 వచనాల్లో ఏమని చెప్తున్నాడనంటే, వారు దేవుని పట్ల వారు ప్రవర్తించినటువంటి అసహ్యకరమైనటువంటి ప్రవర్తన గురించి మనం నేర్చుకుందాం. అటు యాజకులకు కానివ్వండి, ఇటు ప్రజలకు కానివ్వండి, దేవుని పట్ల వారు వ్యవహరించినటువంటి వ్యవహారం లేకుంటే ప్రవర్తించినటువంటి విధానం చాలా అసహ్యకరమైంది. దానిని గురించి దేవుడు వారిలో ఉన్నటువంటి లోపాల గురించి, వారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన విధానాన్ని గురించి, వారికి ఎట్లా ప్రవర్తించారో ఎత్తి చూపిస్తా ఉన్నాడు దేవుడు. మనం చదువుకున్నటువంటి 11వ వచనములో, నా నామము ఘనముగా ఎంచబడును అని, నా నామము అనేటువంటి పదాన్ని ఇక్కడ ఎక్కువ సార్లు ఆయన 2 సార్లు వాడాడు 11వ వచనంలో. నా నామము ఘనముగా ఎంచబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. ఈ మలాకి గ్రంథం అంతట్లోనూ కూడా చాలా సందర్భాల్లో దేవుడు నా నామము అని ఆయన వాడాడు. నామము, ఆయన నామం అంటే ఏంటి? దేవునిని చూపిస్తూ ఉంది. ఆయన నామము అని అంటే దేవునిని మాత్రమే చూపిస్తూ ఉంది. మొదటి అధ్యాయం 6వ వచనంలో కూడా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అని చెప్పని అన్నాడు. 11వ వచనంలో 2 సార్లు వాడాడు, నా నామము ఘనముగా ఎంచబడును, నా నామము ఘనముగా ఎంచబడును. 14వ వచనంలో కూడా నా నామము భయంకరమైనదిగా ఎంచబడును అని చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనము నా నామమును ఘనపరచున్నట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపకయు అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 5వ వచనంలో కూడా నా నామము విషయంలో భయము గలవారే అనే మాటను ఆయన వాడాడు. 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా నా నామము అందు భయభక్తులు కలిగే వరకు అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా నా నామందు భయభక్తులు గలవారు అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువసార్లు నా నామము అని ఆయన వాడాడు. ఎందుకు వాడాడంటే ఆయనను గురించి ఆయనే తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. దేవుని నామము, దేవుని వ్యక్తిత్వము, ఆయన ఖ్యాతిని, ఆయన యొక్క ఘనతను, ఆయన గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవుని నామాన్ని గౌరవించవలసినటువంటి యాజకులు ప్రజల ముందు దేవునిని అలాగే దేవుని నామాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే అవమానపరుస్తూ ఉన్నారు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలలో లేవి యాజకత్వానికి సంబంధించినటువంటి వారు. యాజకులు దేవుని పిల్లలుగా భావించబడ్డారు, అయినప్పటికీ వారు తండ్రిగా దేవుని వారు గౌరవించలేదు. మీరు నా బిడ్డలు, నా పిల్లలు, నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పని దేవుడే తన ప్రజల గురించి చెప్పాడు. కానీ దేవునిని మాత్రం వాళ్ళు తండ్రిగా గుర్తించలేదు. తండ్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, తండ్రికి ఇవ్వాల్సినటువంటి ఘనతను వారు ఇవ్వలేదు. దేవుని మాత్రం తండ్రి అని పిలుస్తున్నారు, మేము నీ బిడ్డలమని మాట్లాడుతున్నారు. కానీ తండ్రికి ఇవ్వాల్సిన ఘనత కానీ, యజమానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కానీ వారు ఇవ్వట్లా. వారు దేవుని సేవకులుగా పిలవబడ్డారు, అయినప్పటికీ కూడా వారు తమ యజమాని పట్ల గౌరవాన్ని వాళ్ళు చూపించలేదు. యాజకులు గర్వంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, మేము నీ నామమును ఎలా తృణీకరించాం, ఏం చేసి మీ నామాన్ని మేము తృణీకరించామంటున్నారు. ప్రజలు దేవునికి అర్పణ తెచ్చేటప్పుడు, గత వారం నేను మాట్లాడాను, దేవునికి అర్పణ తీసుకొచ్చేటప్పుడు సర్వసాధారణంగా యాజకుడు ఏం చేస్తాడనంటే దానిని పరిశీలిస్తాడు. కుంటిది కానీ, గుడ్డిది కానీ, లేకుంటే ఏదైనా జంతువు దాన్ని చీల్చిన కానీ, లేకుంటే మచ్చలుగా ఉన్నదాని కానీ ఏది కూడా దేవునికి బలిగా అర్పించకూడదు. మొట్టమొదట లోపలికి, అంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని యొక్క బలిపీఠం దగ్గర తీసుకుని రాకముందే యాజకుడు దాన్ని పరిశీలించాలి. అలాంటి దానిని గుడ్డిది కానీ, లేకుంటే సరిగా కుంటిది కానీ, మచ్చలు కలిగిన దాన్ని తెస్తే కనుక యాజకుడు ఏం చెప్పాలి? ఇది కుదరదు, దేవుడు అంగీకరించడానికి చెప్పడానికి బదులుగా వాళ్ళు ఏం చేశారంటే రాజీ పడిపోయి, పర్వాలేదులే, ఏం తెచ్చినా పర్వాలేదు, ఏది అర్పించినా పర్వాలేదు అని చెప్పిన వాళ్ళు అర్పించడం మొదలుపెట్టారు. అంతేకాదు, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ప్రథమ స్థానాన్ని చూడండి. మనం షిలోహు దేవాలయంలో ఏలీ కుమారులు వాళ్ళు ఏం చేశారు? దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొచ్చినటువంటి ఆ బలి మాంసాన్ని, ప్రథమమైన శ్రేష్టమైన దానిని దేవునికి అర్పించడానికి బదులుగా శ్రేష్టమైన దానిని వాళ్ళు తీసుకుని పక్కన పెట్టేసుకుని పనికిరాని దానిని దేవుని తీసుకుని వెళ్ళి అర్పిస్తూ ఉన్నారు. దేవుడు ఆ యొక్క పరిస్థితిని చూశాడు, అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని అంతటిని కూడా చూశాడు. అందుకని దేవుడు వారిని హెచ్చరిక చేశాడు. కానీ వాళ్ళు వినలేదు. చిట్ట చివరికి దేవుడే వాళ్ళని చంపేయాల్సి వచ్చింది.
హోప్ని ఫినెహాసుని దేవుడే చంపేశాడు. అంతేకాదు మనము లేవికాండం 10వ అధ్యాయంలో మనం చూస్తాం, యాజకులైనటువంటి అహరోను యొక్క ఇద్దరు కుమారులు, వాళ్ళు ఈ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ దహన బలి దగ్గర ఉన్నటువంటి నిప్పులలో కొంత నిప్పుని తీసుకుని వచ్చి దేవుని దగ్గర ధూపం వేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, బయటగా సామాన్యంగా అందరూ వినియోగించేటువంటి ఆ సామాన్యమైనటువంటి ఆ అగ్గిని తీసుకొచ్చి నిప్పుని తీసుకుని వచ్చి ధూపం వేసినప్పుడు దేవుడు వాళ్ళని అక్కడ చంపాల్సి వచ్చింది. అంటే దేవుని పట్ల, దేవుని సేవ పట్ల, దేవుని పట్ల వ్యవహరించే విధానం, సేవకుడైనా వినే ప్రజలైనా ఎవరైనప్పటికీ కూడా దేవుని పట్ల వ్యవహరించే విధానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న సత్యాన్ని మనం పదే పదే నేర్చుకుంటున్నాం. యాజకుడు అర్పణ తీసుకొచ్చినటువంటి ప్రజల పట్ల శ్రద్ధ వహించి వారు తీసుకొచ్చిన దానిని, శ్రేష్టమైన దానిని మాత్రమే దేవునికి అర్పించాల్సిన దానికి బదులుగా యాజకుడే రాజీ పడిపోతే, యాజకుడే పర్వాలేదులే దేవునికి ఏది ఇచ్చినా పర్వాలేదు, కుంటిది తెచ్చినా, గుడ్డిది తెచ్చినా, లేకుంటే మచ్చల కలిగినది తెచ్చినా, ఎలా తెచ్చినా పర్వాలేదు, ఎలా ఇచ్చినా పర్వాలేదు అన్నట్టుగా తెచ్చిన దానిని వారు అర్పించడం మొదలుపెట్టారు. అందుకని యాజకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నా బలిపీఠమును, నా భోజనపు బల్లను మీరు అపవిత్రం చేశారని. అంటే వాళ్ళు అంటున్నారు, ఎక్కడ అపవిత్రం చేశాం? నీ యొక్క బలిపీఠమును, నీ భోజనపు బలను ఏం చేసి మేము అపవిత్రం చేశామని దేవుణ్ణి అడుగుతున్నారు. వాళ్ళు చేసిందంతా చేసేసి, జరిగించాల్సిందంతా జరిగించేసి, చేయాల్సినటువంటి అపవిత్రమైన పనులన్నీ కూడా చేసేసి ఎక్కడ చేశామయ్యా మేమని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళకి మరలా దేవుడు పదే పదే చేసిన తప్పిది అని చెప్పని దేవుడు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి మలాకి వారికి చెప్తున్నాడు, దేవునికి అర్పించేటువంటి అర్పణ లేకుంటే ఆ కానుక, లేకుంటే దేవునికి తీసుకొచ్చేటువంటి ఆ బలి అర్పణ అన్నది కూడా మీరు శాశ్వతమైనదిగా, గౌరవం కలిగినటువంటిదిగా, విలువైన దానిగా మీరు అర్పించాలి అని చెప్తా ఉన్నాడు. ప్రభువును మరియు మనము ఆయనను ప్రేమిస్తున్నామని మనము అనుకున్నట్లయితే, దేవుని పట్ల మనకి గౌరవం ఉన్నట్లయితే, దేవునికి మనము ఇచ్చే విషయంలో అది ఏదైనా కావచ్చు, అది ఎలాంటిదైనా కావచ్చు, దేవునికి ఇవ్వడం మన హృదయం కావచ్చు, లేకుంటే మన పట్ల, దేవుని పట్ల మనం జీవించేటువంటి జీవిత విధానం కావచ్చు, దేవునికి తెచ్చే కానుక కావచ్చు, మన జీవితంలో దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకునే విధానం కావచ్చు. అంటే మనం జీవితాన్ని కొనసాగించేటప్పుడు ఎలా పడితే అలాగా దేవుని నమ్మామని చెప్పుకుంటూ కూడా, ఆయన నామమును ఎరిగామని చెప్పుకుంటూ కూడా ఇంకా అపవిత్రంగానే బ్రతకడం, లేకుంటే దేవుని సన్నిధిలో ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ప్రార్థించే విషయంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో, దేవుని వాక్యాన్ని మన జీవితాలలో అన్వయించుకునే విషయంలో, వీటన్నిటిలోనూ కూడా దేవునికి మనకి ఒకవేళ గౌరవము, దేవుని పట్ల మనకి ఒక విలువైన స్థానం ఉంటే, దేనిలోనూ కూడా ఎక్కడ కూడా మనం రాజీ పడుకోకుండా దేవుని పట్ల మనం జీవించగలుగుతాం. 11వ వచనంలో ఏమంటున్నాడంటే, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడుతుంది అని అన్నాడు ఆయన. ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పాడనంటే, యాజకులు, ప్రజలు కూడా నాకు గౌరవాన్ని ఇవ్వలేదని చెప్తూ, నన్ను తృణీకరించారని చెప్తూ, రాబోయే రోజుల్లో అంటే అన్యజనులైనటువంటి వారు నన్ను అంగీకరించబోతున్నారు, అన్యజనులకు నన్ను నేను ప్రత్యక్షపరచుకోబోతున్నాను, అన్యజనులకు నా రక్షణను వారికి ఇవ్వబోతున్నాను. వారు ఇప్పుడు మీరు గణపరిచినట్లుగా కాదు, మీరు నన్ను ఆరాధించినట్లుగా కాదు, మీరు నన్ను గౌరవించినట్లుగా కాదు, మీకంటే ఎక్కువగా అన్యజనులు నన్ను ఆరాధించబోతున్నారు, నన్ను మహిమపరచబోతున్నారని ఒక ఉదాహరణ తీసుకుని వచ్చి రాబోయే సంగతిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మీరు నా కుమారులని, నా జ్యేష్ఠపుత్రులని కావలసిన వాటన్నిటిని మీకు ఇచ్చినా కానీ మీరు నన్ను నిర్లక్ష్యం చేశారు. నిజానికి ఇశ్రాయేలీలు దేవునిని, దేవుని ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవారు. కానీ అన్యజనులైనటువంటి వారికి ధర్మశాస్త్రము తెలియదు, ధర్మశాస్త్రాన్ని గూర్చినటువంటి సత్యము వారికి తెలియదు. కానీ ధర్మశాస్త్రం ఎరగనటువంటి అన్యజనులు దేవుని నామాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఘనపరచబోతున్నారు. వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వారికి గుర్తు చేస్తూ, రాబోయే రోజుల్లో అన్యజనులను ఎన్నుకొని వారిని రక్షించి వారిని నా సఖ్య సంపాద్యముగా నేను చేసుకోబోతున్నానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా వారు ఏం చేశారంటే, దేవుని నామమును ఘనముగా ఎంచలేదు. దేవుని నామం అంటే ఇందాక మాట్లాడుకున్నట్లుగానే దేవునిని సూచించే విషయం. దేవుడు అంటున్నారు, నా పేరును మీరు ఎలా పడితే అలా వాడకూడదని దేవుడు చెప్తున్నాడు. ఆయన నామమును, ఆయన పేరును మనం ఎలా పడితే అలా వాడకూడదు. అలా వాడితే కనుక నన్ను అవమానపరిచినట్లే అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవలసినటువంటి ఏమి నేర్చుకుంటామంటే, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించిన, లేక ఆయన నామం పేరట మనం చేసే పనులు ఎలా ఉన్నాయి, మనం మాట్లాడే మాటలు, మనం ప్రవర్తించే ప్రవర్తన, మనం జీవించే జీవిత విధానం, ఇవన్నీ ఆయన ఘనతకు అవమానపరిచేదిగా ఉందా, లేకుంటే ఆయనకు ఘనతను తెచ్చే విధంగా ఉందా అన్నది పరీక్షించుకోవాలి.
ఆయన కీర్తిని త్రూసుపుచ్చేదిగా ఉంటుందా, లేకుంటే ఆయనకు ఎప్పుడు కూడా ఆయన నామమును మహిమపరిచే విధంగా ఉందా లేదా అనేది మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక మంది దేవుని నామమునకు అవమానం తెచ్చేటువంటి విధంగానే ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే దేవునికి మహిమ తెచ్చేవారుగా జీవిస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఆ విధంగా చేశారు కాబట్టి ఆ విషయాన్ని వారితో ప్రస్తావిస్తూ ఉన్నాడు. అన్యజనులలో నా నామము ఘనపరచబడును అని దేవుడు ఈ 11వ వచనంలో 2 సార్లు మాట్లాడాడు. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఐజియా 45:22లో ఐజియా 45:22 వెర్సెస్ నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతున్నాను. బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలమున్నదనియు జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకి మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. బుద్ధిగంత నివాసులారా, అందరూ కూడా ఎవరి వైపు చూసి రక్షణ పొందాలి? ఎవరి వైపు చూసి రక్షణ పొందాలి? దేవుని వైపు మాత్రం. నేనే దేవుడనని స్పష్టంగా ఆయన వారికి చెప్తా ఉన్నాడు. అంటే అన్యజనులలో కానివ్వండి, లేకుంటే యూదులలో కానివ్వండి, ఇశ్రాయేలు జాతిలో కానివ్వండి, అందరూ కూడా రక్షింపబడవలసిన ఏకైక నామము, ఒకే నామము ఎవరన్నమాట? యేసు నామం మాత్రమే. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. తప్పకుండా ఆయన నామముననే మనము అంగీకరించాలి. ఆయన నామము ద్వారానే మనము రక్షణలోకి రావాలి. ఎఫ్బి మేయర్ అనేటువంటి ఒక ఆయన ఒక ఫెనరల్ సర్వీస్కి వెళ్ళాడు. ఆయన సమాధి కార్యక్రమంలో పాలు పొందుతున్నప్పుడు అక్కడ దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఇలా చెప్పాడు ఆయన. ప్రపంచంలో చాలామంది కూడా వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప పనులను బట్టి, మంచి మంచి పనులను బట్టి గుర్తించబడుతూ ఉంటారు. ప్రపంచంలో పలానా వాళ్ళు గొప్ప పని చేశారు, పలానా వాళ్ళు ఇది సాధించారు, అది సాధించారు. వారి చదువుల్లో కానివ్వండి, వారి యొక్క ప్రొఫెషన్లో కానివ్వండి, వారి వృత్తిలో కానివ్వండి, అన్ని సందర్భాల్లో పలానా స్థాయిలో వారు గొప్ప పేరు సంపాదించారు అని చెప్పని వాళ్ళ పేరు ఘనముగా ఎంచుతాం, లేకుంటే గిన్నిస్ బుక్లో రాసుకుంటాం. కాలం గడిచే కొద్ది కూడా, రోజులు గడిచే కొద్ది కూడా, సంవత్సరాలు గతించే కొద్ది కూడా వాళ్ళ పేరు ఏమవుతుంది? ప్రజలు మర్చిపోతూ ఉంటారు. కానీ యేసు నామము మాత్రము తరతరాలుగా ఆయన నామము స్తుతింపబడుతూ ఉంది. ఎప్పటికీ కూడా ఆయన నామము ఎప్పుడు కూడా ఏ తరంలో కూడా తగ్గించబడినట్లుగా కానీ, లేకుంటే ఆయన నామమును ప్రజలు మర్చిపోయినట్లుగా కానీ ఎక్కడ కూడా లేనే లేదు. ఆయన నామము హెచ్చింపబడుతూనే తప్ప ఆయన నామము ఘనపరచబడుతుందే కానీ ఆయన నామము తగ్గించబడట్లేదు. గమనించాలి, దేవుని గురించి మనకిష్టం వచ్చినట్లుగా ఆలోచించకూడదు. దేవుని గురించి మనకున్న అంచనాల ప్రకారము, లేకుంటే మనకున్నటువంటి అవగాహనను బట్టి దేవునిని మనము మాట్లాడకూడదు. సపోజ్ ఉదాహరణకి, ఒకవేళ నా గురించి మీకున్నటువంటి అభిప్రాయము అది సరైనది కాకపోవచ్చు. నా గురించి నేను ఏదైతే చెప్పుకున్నానో అది మాత్రమే సరైనటువంటిది, అంతే కదండి. నాకు పెళ్ళైనటువంటి కొత్తలో మా పాప పుట్టిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాలకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనేవారంటే, పాస్టర్ గారు మీకు సంబంధం చూస్తామండి పని అనేవారు. లేదండి, నాకు పెళ్ళయింది, ఆల్రెడీ పాప కూడా ఉందని చెప్తే, అంటే వాళ్ళు అనుకున్న అభిప్రాయం ఏంటి? నాకు ఇంకా పెళ్ళి కాలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకున్నారు. అది వాళ్ళు అనుకున్న అభిప్రాయం. నా గురించి నేను చెప్పిన తర్వాత అప్పుడు ఇది సరైనటువంటి, నేను చెప్పుకున్నదే కరెక్ట్ అవుతుంది. అలాగే దేవుని గురించి మనం అనుకున్నటువంటి అభిప్రాయం సరైనది కాదు. దేవుడు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో అది మాత్రమే సరైనది. కాబట్టి ఆయన గురించి ఆయన ఏం చెప్పుకున్నాడు, ఆయన గురించి ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణ లక్షణాలు, ఆయన తత్వము, ఆయన యొక్క స్వభావం ఎలాంటిదో ఆయన బయలుపరిచాడో, దేవుడు తన వాక్యం ద్వారా తన స్వభావాన్ని, తన లక్షణాలను, తన యొక్క ఆలోచన విధానాన్ని మనకు బయలుపరిచాడు. కాబట్టి ఇది చదువుతున్నప్పుడు ఆయన గురించి మనం తెలుసుకుంటాం. ఆయన తెలుసుకున్న దానిని బట్టి ఆయన పట్ల మనం గౌరవాన్ని మన హృదయాల్లో కలిగి ఉండాలి. ఏదో దేవుని గురించి మనం అనుకున్నట్లుగా, దేవుని గురించి మనం ఊహించుకున్నట్లుగా, దేవుని గురించి మనం ఏదో ఆలోచించుకుని ఏదో కొంత విలువను ప్రభుకి మనము ఆపాదించేసి చాలే ఇంకా అని మనము సరిపెట్టుకోవడానికి కుదరదు. ఆయన నామమును ఘనముగా ఎంచాలి, ఆయన నామమును మనం గుర్తించాలి.
కాబట్టి ఇక్కడ మనము చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుని గురించి మనం కలిగి ఉన్నటువంటి అభిప్రాయం కరెక్ట్ కాదు. అసలు దేవుడు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో అదే కరెక్ట్ అవుతుంది. గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని గురించి ఘనముగా ఎంచితే దేవుని మనం ఏం చేస్తాం? ఘనముగానే ఎంచుతాం. అలాగే దేవుని పట్ల మనం వ్యవహరిస్తాం. దేవుని గురించి గొప్ప విలువ మన హృదయంలో ఉంటే అలాగే దేవుని పట్ల మనం వ్యవహరిస్తాం. ఘనముగా ఆరాధన చేస్తాం, ఘనముగా ఆయనకి ఇచ్చే విషయంలో ఘనముగా అర్పణలు అర్పిస్తాం, ఘనముగా ఆయనను సేవిస్తాం, ఘనముగానే ఆయన పట్ల మనం ప్రవర్తిస్తాం. దేవుని పట్ల సరైనటువంటి విలువ గౌరవము మనకి లేదనుకోండి, దేవునిని ఆరాధించే విషయంలో అలాగే ఆరాధిస్తాం, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో అలాగే ఇస్తాం, దేవునికి మనము మన జీవితాన్ని సమర్పించుకుని జీవించవలసినటువంటి విధానంలో కూడా అలాగే జీవిస్తాం. మరొక విషయం ఏంటంటే ఎవరైనా ఆయనను ఆరాధించవలసిన పద్ధతిలో సరిగా ఆరాధించలేదు, లేక ఆయన ఘనముగా ఎంచవలసిన వాటిను ఘనముగా ఎంచట్లేదు, లేక ఆయనకి ఇవ్వాల్సినటువంటి అర్పణను సరిగా అర్పించట్లేదు, లేక ఆయనను సేవించిన పద్ధతిలో ఆయనను సరిగా సేవించట్లేదంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని గురించి చులకనగా వారు అర్థం చేసుకున్నారు. వారి హృదయంలో వారి యొక్క మనసులో దేవుని పట్ల సరైన అభిప్రాయం లేదు అని చెప్పాలి. కాబట్టి దేవుని పట్ల ఎంత ఘనమైనటువంటి స్వభావాన్ని దేవుడంటే ఎవరైతే సరిగా అర్థం చేసుకుంటారో దానిని బట్టి వారు ప్రవర్తించే విధానం ఉంటుంది. నిజంగా మనం బైబిల్ ప్రకారం ఆలోచించే వారమైనట్లయితే ఇశ్రాయేలు చేసినట్లుగా మనం కూడా ఈ పాపం చేయకుండా జాగ్రత్త కలిగి ఉంటాం. వాళ్ళు చేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆయన చెప్తాడనంటే దృష్టాంతములుగా వాళ్ళకి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఏం చేశాడు? ఈ విషయాలు ప్రాంచిపెట్టాడు. వాళ్ళు చేశారు, వాళ్ళు జీవించారు, అలా విలువనివ్వలేదు, వారి ఘనపరచలేదు, అలా సేవించలేదు, అలాగ అర్పణలు తీసుకురాలేదు, కాబట్టి వారు త్రోసివేయబడ్డారు. కాబట్టి మనకు అవి దృష్టాంతములుగా దేవుడు ఎందుకు రాసిపెట్టి ఉంచాడనంటే మనం కూడా అలా చేయకోకుండా, మనం అలాగా అగౌరవపరచకుండా, అలా దేవుని మనము వ్యర్థముగా లేకుంటే అనాలోచనగా చులకనగా చూడకుండా మనము గౌరవం ఇచ్చేవారిగా జీవించాలని చెప్పని దేవుడు కోరుతా ఉన్నాడు, మనకు రాయించి పెట్టాడు. అసలు దేవుని గురించి తక్కువగా చూడడం, లేక తక్కువ అంచనా వేయడం, లేక దేవునిని చులకనగా చూడడానికి కారణాలు ఏంటో కొన్ని చూద్దాం. మొట్టమొదటిగా మనలో స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తన ఉంటే గనక దేవునిని మనం ఏం చేస్తామంటే తక్కువగా చూస్తాం. మనలో స్వార్థం ఉంటే, ఎందుకనంటే దేవుని మీద కన్నా లోక విషయాల మీదే ఎక్కువ మనం దృష్టి పెట్టిన వారమైనట్లయితే దేవుని ఎలా చూస్తామంటే తక్కువగా చూస్తాం. అంటే దేవుడు ఇచ్చేది, లేక దేవుడు అనుగ్రహించేది, లేక దేవుడు మన పట్ల ఆయన పట్టించుకునే విధానము గొప్పగా ఉన్నది, ఆయన నన్ను చేయి విడివాడు, ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, అన్ని సమయాలలో అన్ని సందర్భాల్లో దేవుడు నా పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైనట్లయితే మన స్వార్థాన్ని విడిచిపెడతాం. ఎందుకంటే స్వార్థం మళ్ళీ ఏం చేస్తారంటే మన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. స్వార్థం ఉంటే నా గురించి నేనే ఆలోచించుకుంటాను, మీకు స్వార్థం ఉంటే మీ గురించి మాత్రం ఆలోచించుకుంటాం, పక్క వాళ్ళ గురించి కానీ ఎవరి గురించి కానీ మనం ఆలోచించాం, కనీసం దేవుని గురించి కూడా మనం ఆలోచించాం. కానీ ఆ స్వార్థము మళ్ళీ ఏం చేస్తుంది అంటే దేవుని మీద ఉండవలసినటువంటి విలువను ఆ గౌరవాన్ని లేకోకుండా తగ్గించేసి ఆయనను అగౌరవపరిచే విధంగా మనం జీవించగలుగుతాం. ఈ స్వార్థం ఉంటే మనం ఏమవుతుందని అంటే నేను నా కుటుంబం అంతే, పక్క వాళ్ళ సంగతి నాకు అనవసరం, పక్క వాళ్ళు ఏమైపోతే నాకు అవసరం లేదు. ఆ స్వార్థము లేక లోక సంబంధమైనటువంటి విషయాల గురించి మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవుని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు దేవుని గనక మనం విలువైన వానిగా ఘనమైన వానిగా ఎంచితే దేవుని బిడ్డలను కూడా మనము అలాగే ప్రేమిస్తాం కదా, అంతే కదా. దేవునికి మన పట్ల సరైన విలువ గౌరవం మన హృదయంలో మనం కలిగి ఉంటే మన తోటి వారి పట్ల, దేవుని బిడ్డలైన వారి పట్ల కూడా సరిగా వ్యవహరించగలుగుతాం. కాబట్టి అది లేదు అని అంటే మనలో స్వార్థం ఉంటే దేవుని పట్ల మనకి సరైన విలువ గౌరవం మనం కలిగి జీవించలేం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడం మూడవది. ప్రతిదినం ఉండాల్సినటువంటి ప్రార్థన, వాక్య ధ్యానం నిర్లక్ష్యం చేస్తే దేవుడంటే మనకి చులకనైపోతాడు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థనను, లేకంటే దేవుని సన్నిధిలో వాక్య ధ్యానాన్ని మీరు గమనించండి. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఒక దైవభక్తుడు ఏమి చెప్పాడనంటే మనము దేవునిని నిర్లక్ష్యం చేయడం, లేక జాగ్రత్తగా వినండి ఈ మాటలు, దేవునిని మనం పక్కన పెట్టేయడం, దేవుని యొక్క విషయాలలో రాజీ పడిపోవడం
ఒకేసారి జరిగిపోదు. మనము వెంటనే టర్నింగ్ ఇలా తిరగడం అనేది కొంచెంగా తిరుగుతాం ఫస్ట్గా. అంటే చార్ల్స్ స్పర్జన్ ఏమంటాడంటే, దేవునిని నిర్లక్ష్యం చేయడం అనేది ఎక్కడ ప్రారంభించబడుతుంది? మనం లోక సంబంధమైన విషయాలలో రాజీ పడిపోవడం అన్నది, దేవునిని నిర్లక్ష్యం పెట్టడం అనేది వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చేయడంతో ప్రారంభించబడుతుంది అంటాడు. ఇప్పుడు ప్రతిరోజు మీరు ఒక 4 అధ్యాయాలు చదువుతారండి, కానీ మీకు బిజీగా ఉంది, పని ఉంది, దేవుని పట్ల మీకు కొంచెం గౌరవం తగ్గుతుంది అనుకోండి, మీరేం చేస్తారంటే 2 అధ్యాయాలే చదువుతారు ఆ రోజు. మీరేం చేశారని అంటే 4 చదవాల్సింది 2 చదివారంటే దాని అర్థం మీకు కూడా తెలియదు ఇంకా దేవునికి మీరు పక్కకు వెళ్ళిపోతున్నారన్నది. వెంటనే జరగదు, వెంటనే మొత్తం బైబిల్ చదవడం మానేయడం జరగదు. ఎలా జరుగుద్ది? 4 చదివేవారు 2 చదువుతారు. నెక్స్ట్ రోజు అనుకోండి, నిన్న 2 కదా చదివాను, ఈరోజు 10 వచనాలు చదివితే చాలు అని 10 వచనాలతో సర్ది పెట్టుకుంటారు. మీరు రోజుకి ఒకవేళ అరగంట లేకుంటే పావు గంట ప్రార్థన చేసేవారు. ఆ రోజు ఏం చేస్తారంటే, పర్వాలేదులే, ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది, ప్రార్థన చేశాం కదా, ఏదైతే మొత్తం మీద ప్రార్థన చేసాం, ప్రార్థన చేయకుండా లేం కదా, చేసాం అని మనం ఏం చేస్తామంటే 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం. 2 చదవాల్సింది 10 వచనాలే చదువుతాం. పావు గంట ప్రార్థన చేయాల్సింది 5 నిమిషాలే ప్రార్థన చేస్తాం. మెల్లమెల్లగా మనం ఏం చేస్తామనంటే డివేట్ అయిపోతూ ఉంటాం. ఒక్కసారి ఇలా తిరిగిపోం మనం, మెల్లమెల్లగా జరుగుద్ది. అది జరుగుతున్నప్పుడు దేవుని పట్ల ఉన్న గౌరవం కూడా ఏమవుతుందన్నమాట, క్రమక్రమేణా మీలో తగ్గిపోతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది? 10 నిమిషాలు చేయాల్సినటువంటి ప్రార్థన మీరు ఏం చేస్తారనంటే 10 నిమిషాలు చేసేవారు, 5 నిమిషాలు చేసేవారు. ఇంకెందుకులే ప్రభువా మీకు స్తోత్రం, ఈరోజు నాకు ఇచ్చి ఈరోజు కాపాడు, అంతే, ఆమేన్, అయిపోయింది ప్రార్థన. ఇంకా బైబిల్ చదివే పరిస్థితి ఎక్కడికి వచ్చేదో తెలుసా? క్యాలెండర్లో వాక్యం చదివే స్థాయికి వచ్చేస్తారు. ఏదైతే వాక్యమే కదా, ఆ రోజు ఈ డేట్ కదా చదివేసుకున్నాం, వాక్యమే కదా చదివాం అంటే క్రమక్రమంగా మీరేమయ్యారనమాట, 4 అధ్యాయాలు చదివేటువంటి మీ భక్తి, 1 గంట చేసే ప్రార్థన మీ భక్తి జీవితము 10 నిమిషాల్లోకి 5 నిమిషాల్లోకి 1 వచనాన్ని చదువుకునే స్థాయికి వెళ్ళిపోయిందంటే దేవుని పట్ల మీ గౌరవం పడిపోయిందన్నమాట. పడిపోయింది అంటే దేవుని పట్ల మనకి గౌరవము ఎక్కువ స్థాయిలో ఉంటే దేవుని పట్ల భక్తి భావము ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గిపోయేదిగా ఉండదు. వీళ్ళు అదే చేస్తూ ఉన్నారు. నా నామము అన్య జనుల్లో ఘనపరచబడబోతుంది. మీరేం చేశారంటే నా నామమును మీరు తక్కువ చేస్తూ ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. స్వార్థం ఉంటే, లోక విషయాల పట్ల మనం ఎక్కువ దృష్టిని సాధిస్తే, వాక్యాన్ని ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుని మీద ఉండాల్సినటువంటి విశ్వాసము నమ్మకము దినదినము తగ్గిపోతుంటే మన విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవునికి మనము ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వట్లేదు, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇవ్వట్లేదు, తక్కువ అంచనా వేస్తూ ఉన్నాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. మలాకి చాప్టర్ 1:12 మరలా చదువుదాం 12వ వచనాన్ని. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. యెహోవా భోజనపు బల్ల అపవిత్రం. అపవిత్రం అనేది ఇంగ్లీష్లో ఏం రాశారనంటే ప్రొఫైడ్ అన్నారు, దాన్ని హిబ్రూ భాషలో హలాల్ అన్నారు. హిబ్రూ భాషలో హలాల్. ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు బలులు ఎలాగ అర్పించాలో, ఎలా నైవేద్యం చేయాలో, ఎప్పుడెప్పుడు అర్పించాలి, ఏది అర్పించాలి, మందిరంలో ఆరాధన ఏ విధంగా నిర్వహించాలి, లేకుండా అర్పణలు ఎలా తీసుకుని రావాలి, లేక యాజకులు ఎలాగా వాళ్ళ యొక్క పనిని నిర్వహించాలి, ఎట్లా పరిశుద్ధంగా బ్రతకాలో, ఎట్లా వస్త్రధారణ చేసుకోవాలో, ఎలా వారు జీవించాలో అన్నీ కూడా క్షుణ్ణంగా దేవుడు వారికి వివరంగా చెప్పాడు. ఆయన దాన్ని వీళ్ళు త్రోసివేశారు, దాన్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు దాన్ని ఏం చేశారు? చులకనగా చూస్తున్నారు. ఇలాంటి పనులు కేవలం ఒక్కసారి మాత్రమే కాదు, రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు. వారం వెంబడి వారం, ప్రతి వారం, ప్రతిదినం వాళ్ళు చేసేటువంటి పరిచర్యలో దీన్ని చేస్తూనే ఉన్నారు. 14వ వచనంలో ఏమన్నాడంటే బలులు అర్పించే విషయంలో మీరు చూడండి అని చెప్పినటువంటి మాట, యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. అలాగే 12వ వచనంలో కూడా ఆయన ఏమంటున్నాడనంటే భోజనపు బల్లను వారు ఏం చేశారు? అపవిత్రపరిచారు. ఈ 2 వచనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక మెట్టు అంతకంతకు దిగజారిపోయారే కానీ దేవుని వారు ఏమాత్రం అర్థం చేసుకోలేదు. అందుని బట్టి దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే తప్పు పడుతూ ఉన్నాడు. ఎందుకంటే నా దృష్టిలో ఘనమైన దానిని మీ దృష్టిలో ఎలా ఎంచుతున్నారు? నీచమైన దానిగా, ఘనహీనమైన దానిగా ఎంచుతున్నారు. నా దృష్టిలో పవిత్రమైన దానిని మీరు అపవిత్రమైన దానిగా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యాజకులైనా, విశ్వాసులైనా,
ఏ విషయాల్లో దేవుని కార్యాలు అపవిత్రం చేయగలరో మనం కొన్ని విషయాలు చూద్దాం. మనమైనా సరే లేకుంటే యాజకులైనా సరే ఆనాటి ఇశ్రాయేలీయులు ఏ విషయాల్లో అపవిత్రం చేశారో మనము మన విశ్వాస జీవితంలో వేటిని మనం అపవిత్రం చేసేస్తామో చూద్దాం. కొన్ని విషయాలు కీర్తన గ్రంథం 89వ కీర్తన 31వ వచనం, సామ్ 89:31లో కీర్తన 89:31వ వచనం, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గై కొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించేదని. ఇక్కడ మనము ఏ విషయాలలో దేవుని నామమును అపవిత్రపరుస్తామనంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము గై కొనకపోతే మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుని నామమును అపవిత్రపరుస్తున్నాం. మనం అనుకోవచ్చు దేవుని నామాన్ని నేను అపవిత్రపరచట్లేదు, నేను బాగానే జీవిస్తున్నాను అని అనుకోవచ్చు. కానీ వాక్యం స్పష్టంగా ఏ విషయాలలో మనము దేవునిని అపవిత్రపరుస్తామనంటే మన వాక్యాన్ని విన్నప్పుడు కానివ్వండి, లేకుంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానివ్వండి, ఇలా చేయండి ఇలా చేయకూడదు అని దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటల ప్రకారం జీవించుకోకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోకుండా కనుక నిర్లక్ష్యం చేస్తే మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుని నామాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాం, దానిని అపవిత్రపరుస్తున్నాం, చులకనగా చేస్తున్నాం, దానిని మనం లెక్క చేయట్లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇక సేవకుల గురించి ఇలా చెప్పాడు దేవుడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసులైతే వాళ్ళు చేయాల్సినటువంటి ఆజ్ఞల ప్రకారం కట్టడల ప్రకారం వారు జీవించట్లేదని దేవుడు చెప్తున్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం సేవకుల గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ఏమనంటే, దాని ప్రవక్తలు గప్పాలు కొట్టుకుని వారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుచుచున్నారు. వాళ్ళు గప్పాలు కొట్టుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. మరి ఇలాంటి పాస్టర్లు ఉన్నారంటారా? వాళ్ళ గురించే వాళ్ళు సెల్ఫ్ చెప్పుకునేవారు, వాళ్ళ గురించే ఎక్కువగా మాట్లాడుకునేవారు, వాక్యం చెప్పడానికి బదులుగా ఉన్నారు ప్రపంచంలో. సొంత డబ్బా కొట్టుకునేవారు, గొప్పలు చెప్పుకునేవారు. ఈరోజున చాలామంది ప్రవక్తలని పేరు పెట్టుకున్న వాళ్ళు చేసేది ఏంటనంటే వాళ్ళు సొంత డబ్బా కొట్టుకుంటారు. అంతేకాదు వాళ్ళ గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను ఏం చేస్తూ ఉన్నారు? అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళకి ధర్మశాస్త్రంలో రాసి పెట్టి ఉంచాడో ఆ యొక్క బలిపీఠము, ధూపవేదిక, లేకుంటే రొట్టెల బల్లను, లేకుంటే వారు అర్పించేటువంటి ఈ గంగాలము, లేకుంటే ఇవన్నీ కూడా ఏవైతే ప్రతిష్ఠిత వస్తువులు దేవాలయంలో లేక ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో దేవుడు నియమించి పెట్టాడో వాటన్నిటిని పవిత్రమని చెప్పి దేవుడు చెప్పాడో వాటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అపవిత్రం చేస్తూ ఉన్నారు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. ఎహెజ్కేలు చాప్టర్ 22:26లో చాప్టర్ 22:26 ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం, దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, తన హృదయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు అండి. యాజకుల గురించి దేవుడు ఎంతగా మదన పడుతూ చెప్తున్నాడో చూడండి. ఇక్కడ ఎంతగా బాధపడుతున్నాడు అంటే, నా నామమును వాళ్ళు అపవిత్రపరిచారు. ఏది పవిత్రమో, ఏది కామన్గా ఉండవలసిందో, ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో తెలియకోకుండా జనులకు వాళ్ళు నేర్పించాలి, కానీ వాళ్ళు నేర్పించట్లేదు. సేవకులకు దేవుడికి పెట్టిన బాధ్యత ఏమంటే, నీవు నా మనిషివి కాబట్టి నేను ఏర్పరచుకున్న ప్రతినిధివి కాబట్టి నా ధర్మశాస్త్రాన్ని, నా విధులను నువ్వు జనులకు ఏం చేయాలి? నేర్పించాలి. నా సేవకుడు నా పక్షాన నిలబడి నీవు నా విధులను ప్రజలకు నేర్పించాలి. గనుక సేవకుడికి ఎప్పుడు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే విషయంలో, దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించాల్సిన విషయంలో సెంటిమెంట్లు ఉండకూడదు. లేకుంటే ఏదో మనుషుల ఫేవర్ని సంపాదించుకోవడం కోసం ఎవరో ఏదో అంటారో, లేకుంటే ఈ మాట చెప్తే, లేకుంటే వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మాట్లాడితే వాళ్ళు సరిగా బాధపడతారేమో, వాళ్ళ హృదయాల్లో వచ్చుకుంటాయేమో, లేకుంటే నన్ను ఎక్కడైనా ఒంటరిగా కనబడితే కొడతారేమో, చంపుతారేమో అన్న భయపడితే అసలు సేవకుడే కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడనంటే, నా మాటను నువ్వు చెప్పు ఖచ్చితంగా.
వాళ్ళకు బోధించు, వాళ్ళకి ఏ విధంగా నా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలో అలా బోధించు. అలా బోధించకపోతే నువ్వు నా నామాన్ని ఏం చేస్తున్నావు? అపవిత్రపరుస్తున్నావు అని. ఒకవేళ వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పడం వల్ల సేవకుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రజలకు మేలు చేస్తున్నాడు. అంటే వాక్యాన్ని ఒకవేళ వారి హృదయాల్లో నొచ్చుకునే విధంగా, బాధపడే విధంగా ఉన్నప్పటికీ కూడా వారి మార్గాలను సరిచేయడానికి సేవకుడు వాక్యాన్ని, యాజకుడు ఉన్నదున్నట్టుగా ధర్మశాస్త్రాన్ని బోధించినప్పుడు ప్రజలకు ఏం కలుగుతుంది? మంచి కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. ఒకవేళ అప్పుడు వాళ్ళు బాధపడవచ్చు, ఒకవేళ నొచ్చుకోవచ్చు, ఒకవేళ తిట్టుకోవచ్చు, ముఖం మీద తిట్టుకోవచ్చు, ఒంటరిగా కనబడితే కొట్టడానికి వార్నింగ్ ఇవ్వచ్చు. అయినప్పటికీ కూడా చూడండి, పాత నిబంధన గ్రంథంలో వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పినందుకు ప్రవక్తలు ఏం చేశారు? వాళ్ళు చంపేశారు. యెహోషాపాతు దగ్గరికి ఒకసారి అహాబు ప్రవక్త దగ్గరికి మీకా ప్రవక్తను పిలిపించారు. అయ్యా, 450 మంది ప్రవక్తలు యుద్ధానికి వెళ్ళాలా లేదని చెప్తా ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళమని చెప్తున్నారు అని చెప్పని మీకాను పిలిపించి, నువ్వేం చెప్తావో చెప్పమని అంటే, ఏవండి 450 మంది నువ్వు వెళ్ళమని చెప్తుంటే ఇంకొకరిని పిలవాలా? నువ్వు కూడా వెళ్ళమని చెప్పడానికి? అది తీసుకురావడానికి వెళ్ళిన వాడు అంటాడు 450 మంది కూడా వెళ్ళమనే చెప్తున్నారు, నువ్వు కూడా అదే చెప్పమని చెప్తున్నాడు. మీకా ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏదైతే చెప్తాడో అదే చెప్తాను, దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్తాను. అసలు నువ్వు యుద్ధం నుంచి తిరిగి వస్తే కదా అన్నాడు. అలాగే జరిగింది, చచ్చిపోయాడు యుద్ధంలో. కాబట్టి వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించవలసినటువంటి బాధ్యత సేవకునుంది. యాజకులకు ఏ విధంగా తమను తాము అపవిత్రపరచుకోగలరో ఇంకా దేవుడు చెప్తున్నాడు. లేవికాండము 21వ అధ్యాయము చాప్టర్ 21:6లో, వారు తమ దేవునికి ప్రతిష్టమైన వారిగా ఉండవలెను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఎలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించేవారు, కావున వారు పరిశుద్ధులై ఉండాలి. మీరు 21వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే కనుక ఏ విషయాల్లో అపవిత్రులు అవుతారో దేవుడు చెప్పాడు. యాజకులు శవాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే మీరు అపవిత్రులు అయిపోతారన్నాడు. వారు ప్రజలకు నాయకులు కనుక అపవిత్రపరుచుకుని సామాన్యులుగా చేసుకోవద్దని చెప్పాడు. వారు వ్యభిచారిని పెళ్లి చేసుకోకూడదని చెప్పాడు. విధవరాలిని, విడాకులు ఇచ్చినటువంటి వారిని పెళ్లి చేసుకోకూడదని చెప్పాడు. వారికి కేవలం కన్యకుని మాత్రమే పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే వారు పవిత్రులు కనుక పుట్టబోయే వారు కూడా పవిత్రులుగా ఉండాలని దేవుడు వారితో చెప్పాడు. వారిలో శరీర సంబంధమైనటువంటి లోపం ఏది కూడా వారిలో ఉండకూడదు. నాకు యాజకులుగా ప్రతిష్ఠ చేయబడినటువంటి వారు ఇలా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఒక విధంగా ఏ లోపము ఉంటే కనుక సేవకుడిగా పనికిరాడు అని చెప్పని దేవుడు ఈ 21వ అధ్యాయం మొత్తం కూడా వారితో చెప్పాడు. అంతేకాదు 22వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుదాం చూడండి. చాప్టర్ 22:22లో, గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగం గలదేమి, చిరుగుడి గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠ మీద యెహోవాకు హోమము చేయకూడదు. దేవుడు స్పష్టంగా చెప్పాడు వాళ్ళకి. గుడ్డిది కానీ, కుంటిది కానీ, కొరత గలది కానీ, ఒకవేళ జంతువును ఏదైనా ఒకవేళ చీల్చినట్లయితే వాళ్ళని ఏదైనా కడిసినట్లయితే సరిగా లేకపోతే దానిని తీసుకుని వచ్చి నాకు బలిగా అర్పణగా చేయకూడదని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? అలాంటి వాటినే తీసుకొచ్చి వాళ్ళు అర్పణ అర్పిస్తూ ఉన్నారు. యెహోవా బల్ల మీద ఉంచి ఉన్నటువంటి భోజనము నీచమని మీరు చెప్తా ఉన్నారు, మీరు దానిని దూషిస్తున్నారు. పాత నిబంధన కాలంలో మందిరంలో యాజకుడు సేవ చేసేటువంటి విధానములో పలానా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవలసిన వాళ్ళే దేవుడు చెప్పినటువంటి పద్ధతిని వాళ్ళు పక్కన పెట్టేసి గురిటి దానిని, కుంటి దానిని, కొరత గల దానిని, చిరుగుడి గల దానిని వాటన్నిటిని తీసుకుని వచ్చి అర్పించకూడదు అని దేవుడు చెప్పిన పద్ధతిని వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. కానీ ఈ యొక్క యాజకులకు, ప్రాముఖ్యంగా మలాకి కాలంలో ఉన్న యాజకులకు దేవుడు నిర్ణయించిన ప్రతిదీ పద్ధతిని కూడా వాళ్ళు ఏం చేశారు? తీసివేశారు. మరొక పద్ధతి ఏంటనంటే 12వ వచనంలో, మలాకి గ్రంథం 12వ వచనాన్ని ఒకసారి మళ్ళా చదువుదాం. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. యెహోవా భోజనపు బల్ల అలాగే యెహోవా భోజనము నీచమని వారేం చెప్తున్నారు? దాన్ని దూషిస్తూ ఉన్నారు. యెహోవా భోజనపు బల్ల మీద ఉంచి ఉన్న భోజనము నీచమని మీరు చెప్పుతూ దానిని దూషిస్తూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో సేవ చేసేటువంటి యాజకులకు దేవుడు మందిరంలో సేవ చేసేటప్పుడు ఏవైతే సముఖపు రొట్టెలు ఉంటాయో, లేకుంటే ఏదైతే దేవుని మందిరంలో గొర్రెపిల్లని కానీ మేకని కానీ ఏదైనా తీసుకొచ్చినప్పుడు దేవునికి అర్పించిన తర్వాత, ఆ అర్పించినటువంటి అర్పణ దేవునికి చెందిన తర్వాత మిగిలిన దానిని యాజకుడు తీసుకుని దానిని తినాలి.
దానిని మాత్రమే తినాలి. మందిరములో ఉన్నటువంటి ఆహారాన్ని మాత్రమే యాజకుడు తినాలి. యాజకులకు నియమించిన పద్ధతి అది. అందుకని సముఖపు రొట్టెలు కానివ్వండి, యెహోవా బలిపీఠం దగ్గర అర్పించిన అర్పణ కానివ్వండి, మిగిలిన దానిని దేవునికి శ్రేష్టమైనది అర్పించిన తర్వాత మిగిలిన ఆహారాన్ని యాజకులు తినాలి. అది వారికి దేవుడు పెట్టినటువంటి నిబంధన. అదే వారి జీతం, అదే వారికి భత్యము, అదే వారికి తృప్తినివ్వడం. కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, నీవు శ్రేష్టమైన దానిని నువ్వు తీసేసుకుంటున్నావు, మాకివ్వట్లా అని దేవుని బల్లను, భోజనపు బల్లను వాళ్ళు ఏం చెప్తున్నారంటే దూషిస్తూ ఉన్నారు. శ్రేష్టమైనది నువ్వు తీసేసుకుంటున్నావు, మంచిది నువ్వు తీసేసుకుంటున్నావు, మాకేమిస్తున్నావు? మిగిలిపోయింది అంతా అర్పించేసిన దానిని, మిగిలిన దానిని మాకు ఇస్తున్నామని చెప్పని వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. అంటే వారు అనుకుంటున్నారు ఏంటంటే దేవుడేమో బెస్ట్ పార్ట్ తీసేసుకుంటున్నాడు, మాకు పనికిరాని దానిని లాస్ట్ పార్ట్ మాకు ఇస్తున్నాడని చెప్పని అనుకుంటున్నారు. వారు ఏం చేశారంటే అసంతృప్తి చెందుతున్నారు. ఏలీ కుమారులు కూడా అలా చేశారు కదండి. ఏం చేశారు? బలి అర్పణ తీసుకొస్తుంటే శ్రేష్టమైనది ముందు తీసేసుకున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన బెస్ట్ పార్ట్ వీళ్ళు తీసేసుకుని లాస్ట్ పార్ట్ దేవునికి అర్పించేవారు. అందుకని ఆ శిలోహు దేవాలయంలో చాలామంది ప్రజలు కూడా అర్పణలు అర్పించడం, బలులు అర్పించడం మానేశారు. ఇంకా అర్పించడం కూడా అనవసరం అని చెప్పని దేవునికి బలి తీసుకురావడమే మానేశారు. కాబట్టి సేవ చేయాల్సినంత సేవ చేసేటువంటి విధానంలో వారు దారి తప్పిపోయారు. దానిని వారు దూషిస్తూ ఉన్నారు. 13వ వచనాన్ని చదువుదాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయం 13వ వచనం. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. దేవుడంటే ఆనాటి ప్రజలకు బోర్ అనిపించింది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఏం చేశారనంటే దేవుని దగ్గర ఆ సేవ చేయడం, లేక ఎంత ప్రయాసమని ఆ బల్లను అంటే దేవుని దగ్గర సేవ చేయడం, దేవుని బల్ల దగ్గర పని చేయడం, యాజకత్వపు పని చేయడం, ఇది చాలా కష్టమైన పని, చాలా ఇబ్బందికరమైన పని, ఇది మేము చేయలేము అని చెప్పని వాళ్ళు దానిని తృణీకరిస్తూ ఉన్నారు. నిజానికి దేవుని సేవ చేయడానికి యాజకుడు మొట్టమొదటిగానే వాళ్ళకి చెప్తారు, యాజకుడు ఈ పలానా పని చేయాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర నిలిచి ఉండాలి. ధూపం వేయడం కావచ్చు, లేకుంటే బలి అర్పణ కావచ్చు, సముఖపు రొట్టెల బల్లలు మార్చడం కావచ్చు, దీపస్తంభాన్ని ఒలీవ నూనెను దానిలో పోసి ఆ ఒత్తిలు కనుక ఒకవేళ ఆరిపోతుంటే వాటిని పైకి ఒత్తుతూ ఉండాలి, అవి వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఈ సేవ ఎక్కడ చేయాలి? దేవుని మందిరంలో సేవ చేయాలి. మరి ప్రతిష్ఠించిన మొట్టమొదటి రోజునే చెప్పొచ్చు కదా, నాకు ఈ పని కష్టంగా ఉంటుంది, నేను చెయ్యలేనని చెప్పినప్పుడు చేసేసి లోపల వరకు వచ్చిన తర్వాత చాలా కాలం చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటారంటే అయ్య బాబోయ్ చాలా కష్టం, మేము చేయలేం అని దేవుని భోజనపు బలను వారు ఏం చేస్తూ ఉన్నారు? తృణీకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి బోర్ అనిపించింది దేవుని సేవ. ఈ రోజున విశ్వాసులైనటువంటి మనకు కూడా వాక్యం అంటే మనకి బోర్ అనిపిస్తుంది, దేవుని సన్నిధి అంటే మనకు కూడా బోర్ కొడతా ఉంటుంది. ఎంతసేపు వాక్యమేనా, ఎంతసేపు ప్రార్థనైనా, ప్రతిరోజు వాక్యమేనా, ప్రతిరోజు దేవుని సన్నిధిలోనూ ప్రార్థించడమేనా? మొదట్లో ఉన్నంత ఆసక్తి క్రమక్రమంగా మళ్ళీ ఏమైపోతుంటుంది? రెండో భాగంలో వాళ్ళు ఏం చెప్పారంటే దోచుకొనబడిన దానిని, అలాగే 13వ వచనంలో కుంటి దానిని, తెగులు దానిని నాకు మీరు తెస్తున్నారు. దోచుకొనబడిన దానిని అన్న పదంలో 2 హెబ్రూ పదాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి దాని యొక్క అర్థం ఏంటంటే గాయపరచబడినది, దోచుకొనబడినది అని అర్థం. గాయపరచబడినది అంటే ఒకవేళ ఏ జంతువు చేతైనా అది గాయపరచబడితే కనుక అలాంటి జంతువును దేవుని మందిరానికి తీసుకుని రాకూడదు, అర్పించకూడదు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అలా గాయపరచబడినటువంటి జంతువును కూడా, మేకపిల్లను కూడా తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించేస్తున్నారు. రెండవది ఏంటంటే దోచుకొనబడిదని అంటే మనము ఒక మాట చదువుదాం చూడండి. నిర్గమకాండం 22:31 చదువుదాం చూడండి. ఎక్సోడస్ 22:31లో, ఎక్సోడస్ 22:31, నిర్గమకాండం 22:31. మీరు నాకు ప్రతిష్ఠించబడిన వారు కనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దానిని, ఏదైనా జంతువు చీల్చింది అనుకోండి, దాన్ని ఏం చేయాలి? కుక్కలకి వేసేయాలి. ఇప్పుడు కుక్కలకి వేయాల్సిన దాన్ని తీసుకొచ్చి ఎవరికి అర్పిస్తున్నారు వీళ్ళు? అంటే కుక్కల కంటే దేవుడు నీచమైపోయాడు అనమాట, తక్కువైపోయాడు అనమాట.
అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? అంటే దేవుని పట్ల వారి హృదయాల్లో ఉన్నటువంటి స్థానం ఎలాంటిదో వాళ్ళు అర్పించి తీసుకొచ్చేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు. దోచుకొనబడిన దాన్ని, అంటే ఇతరుల దగ్గర దొంగతనం చేసి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవునికి అర్పిస్తూ ఉన్నారు. మోసంగా సంపాదించిన దానిని, అక్రమంగా సంపాదించిన దాన్ని, లంచం తీసుకొని సంపాదించిన దానిని, అబద్ధమాడి సంపాదించిన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పిస్తున్నారు. అది దేవుడు అంగీకరిస్తాడా? అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం దాన్ని చూస్తూ ఉన్నాడు. అబద్ధముతో అక్రమంగా లంచం తీసుకుని మోసం చేసి కొంతమంది ఏం చెప్తారనంటే, ఏమండి నాకు చాలా అవసరత ఉందండి, చాలా అవసరతలో ఉన్నప్పుడు ఆ రోజు నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను, ప్రభా నాకు సహాయం చేయ ఏ విధంగానైనా సరే అని వెళ్ళాను. నేను టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత ఒక వ్యక్తి వచ్చాడండి, సంతకం మీరు ఉంచుకోండి అని చెప్పాను, 10,000 లంచంగా ఇచ్చాడండి. దేవుడు నాకు ఎంత మేలు చేశాడండి, లంచం ఇచ్చే మనిషిని తీసుకొచ్చాడు, కాబట్టి దీంట్లో దశంభాగం ఇస్తానంటే, అలాంటి దేవుడికి అవసరమా? అవసరం లేదు. లేకుంటే బ్యాంకుకి కన్నం వేసి, పాస్టర్ గారు నేను బ్యాంక్ కన్నం వేసాను, 1 కోటి రూపాయలు నేను ఇస్తున్నాను, చర్చికి స్థలం కొంటానంటే షటప్, నోరు మూసుకుని పొమ్మంటాను. నేను నాకు అలాంటి డబ్బు అవసరంలా, నాకు చర్చి లేకపోయినా పర్వాలా. అలాంటి అక్రమంగా సంపాదించింది అవసరం లేదు, అలాంటి ధనం అవసరంలా. దేవుడు ఇస్తాడు, ఆయన టైంలో ఇస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దోచుకొనబడిన దానిని, చీల్చబడిన దానిని, మోసం చేసి సంపాదించిన దాన్ని, అక్రమంగా సంపాదించిన దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇస్తూ ఉన్నారు. చివరిగా 14వ వచనం చదువుదాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఇంతకుముందు వచనాల్లో మనం ఏమి నేర్చుకున్నామంటే, మొదట నేను మీకు తండ్రిని అయి ఉన్నాను, నాకు రావాల్సిన ఘనత ఎక్కడ అన్నాడు. నేను కుంటిది గుడ్డిది మీరు తీసుకొచ్చి వెళ్ళి మీ గవర్నర్కి ఇస్తే మీ గవర్నర్ తీసుకుంటాడా? తీసుకోడు. కాబట్టి నేను మీకు తండ్రిని మాత్రమే కాదు, నేను మీకు గవర్నర్ని అని చెప్పాడు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు మీరు నేను మీకు ఘనమైన మహారాజునై ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే నేను మీ రాజును, నేను పరిపాలించేటువంటి నేను మీ రాజునై ఉన్నాను. కాబట్టి మీరు నాకు ఎలాంటి అర్పణ తీసుకొస్తున్నారు, ఎలాంటి స్థితిని మీరు కలిగి ఉన్నారు, ఎలాంటి స్థానాన్ని నాకు కలిగి ఉన్నారు. నా నామమును గూర్చి అన్యజనులు విన్నప్పుడు వాళ్ళు భయపడతా ఉన్నారు. నా నామమును గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు చాలా గౌరవంతో వాళ్ళు నా పట్ల వ్యవహరిస్తున్నారు. కానీ మీరు మాత్రము నా పట్ల సరైన గౌరవాన్ని కలిగి లేరు. మనం నిర్గమకాండం డ్యూమిటిలో మనం నేర్చుకుంటా ఉన్నాం కదండి. ఫరో ఏమన్నాడు? మొట్టమొదటి రాజుగా మమ్మలను దేవుడు బలర్పించడానికి వెళ్ళమన్నాడు, మా ప్రజలందరినీ కూడా దయచేసి మమ్మల్ని పంపించమని చెప్పానంటే యెహోవా దేవుడు పంపించమని చెప్పానంటే ఫరో ఏమన్నాడు? ఎవడయ్యా, ఎవడో యెహోవా, నేను ఎందుకు పంపాలి, ఆయన నాకు తెలియదు, నేను పంపనన్నాడు. తర్వాత ఒక 4 తెగుళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నాడంటే, నేను పాపం చేశాను, యెహోవా దేవుడని నేను ఒప్పుకుంటున్నాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. కానీ హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. చివరికి మీరు 10వ తెగులు తర్వాత మనం నేర్చుకున్నాం. నిర్గమకాండము మనం 12వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నామంటే, నిర్గమకాండం ఎప్పుడైతే తొలిచూలు చనిపోయిందో అప్పుడు ఒప్పుకున్నాడు ఐగుప్తు రాజు, యెహోవా మాత్రమే దేవుడు, ఆయన మీ దేవుడయ్యా, ఆయన పూజ అర్హుడు, వెళ్ళిపోండి మీరు, దయచేసి మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి అని చెప్పాను. ఆయనే పంపించేశాడు. తర్వాత నెబుకద్నెజరు మహారాజు ఏం చేశాడు? మనం దానియేలు గ్రంథంలో చదువుకుంటాం. షద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారికి తన ప్రతిమను నిలబెట్టాడు మైదానంలో. దానికి నమస్కారం చేయనటువంటి వారిని అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు. వాళ్ళు నిలబడ్డారు, అవసరమైతే అగ్నిగుండంలో కూడా వెళ్ళిపోయారు. వారికి వెంట్రుక కూడా కాలలేదు, వాసన కూడా రాలేదు. వారి గురించి నెబుకద్నెజరు రాజు చెప్పిన శాసనం ఏంటో తెలుసా? షద్రకు మేషకు అబేద్నెగోలు దేవుడు మాత్రమే పూజార్హుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు. ఈ 127 సంస్థానాలన్నింటిలో కూడా యెహోవా దేవుని నామమును తప్ప ఇంకెవ్వడు ఏ నామమును ఆరాధించినా వాడు తుత్తునీలుగా చేయబడతాడనే శాసనాన్ని చేసేసాడు. నెబుకద్నెజరు రాజు అన్యుడు, ఐగుప్తు రాజు అన్యుడు, ఒప్పుకున్నాడు. రహాబు వేస మనకి యెహోషువ గ్రంథంలో కనబడుతుంది. ఆమె ఆ వేగుల వారితో చెప్తా ఉందామె, అయ్యా మీ యెహోవా నామముని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు పగిలిపోతున్నాయ్యా. దేవుడు మీ పట్ల చేసిన అద్భుతాలు, ఐగుప్తులో మీ పట్ల దేవుడు చేసిన కార్యాలు, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి అరణ్యములో దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడికి మీ పెట్టి చేసిన ఇన్ని అద్భుతాలను చూసి
మా గుండెలు భయం వేస్తుందయ్యా. ఎర్ర సముద్రం దాటగానే ఫిలిస్తీన్లకు లేకుంటే ఎక్కడ ఉన్నటువంటి ఆ కనానీయులకు చాలామంది జాతులకు భయం వేసింది. ఈ ప్రజలు వచ్చేస్తున్నారు, ఏమవుతుందని చెప్పాను, భయపడిపోయారు. ఎందుకని దేవుడు వాళ్ళతో ఉన్నాడు. నేను రాజుగా ఉన్నాను, నా నామము ఘనమైనదని అన్యజనుల గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు నా నామమును గొప్పగా ఎంచారు, నా నామమును వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మీరు అన్నీ తెలిసిన మీరు నా నామమునకు ఇవ్వాల్సిన ఘనత మీరు ఇవ్వట్లేదు అని అంటున్నాడు. ఆయన పవర్ గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ, ఆయన యొక్క శక్తిని గురించి. నేను సైన్యములకు అధిపతిగో యెహోవాను, ఆకాశానికి భూమికి నేను అధిపతిని. అంతేకాదు ఆయన సైన్యము ద్వారా ఆయన ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేయగలడో వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్క దేవదూత ద్వారా దేవుడు ఏం చేయగలడు? 185,000 మందిని చంపేయగలదు ఒక్క దేవదూత చాలండి ప్రపంచానికి సువార్త చెప్పి మార్చేయడానికి. కానీ అలా చేయట్లా, దేవుడు మనకు అప్పగించాడు ఆ పనిని. యేసుక్రీస్తు కూడా అన్నాడు గెత్సేమనే తోటలో, నేను తండ్రికి ఆజ్ఞాపిస్తే 12 సేనావ్యూహాల సైన్యాన్ని పంపించి వీళ్ళందరినీ నాశించేసేయగలడు అన్నాడు. అంటే దేవుడు ఆయన సైన్యములకు అధిపతి, ఆయన సైన్యము చాలా శక్తివంతమైంది. ఆయన ఆజ్ఞాపిస్తే అన్నిటిని చేసుకుని వెళ్ళిపోగలరు. కానీ దేవుడు అంత గొప్పవాడైనప్పటికీ, అంత శక్తిమంతుడైనప్పటికీ కూడా నాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మీరు ఇవ్వట్లేదు, నా పట్ల మీరు కలిగి ఉండవలసినటువంటి గౌరవాన్ని నాకు ఇవ్వట్లేదని చెప్పని దేవుడు బాధపడుతున్నాడు. తండ్రిగా ఆయనను గణపరచాలి, యజమానిగా ఆయనను మనం గుర్తించాలి, రాజుగా ఆయన నామమును మనం గణపరచాలి. ఒకసారి మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. మనం చేస్తున్నామా? ఒక ఆయన ఇలాగ అన్నాడు, నీ హృదయమును దేవునికి సమర్పించు, అది మెత్తగా ఉన్నప్పుడే దానిని ఆయన చేతిలోనికి తీసుకుని దాని రూపం ఇవ్వగలిగినప్పుడే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. అది ఒకవేళ అది కఠినపరచబడిన తర్వాత నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన వేళ్ళు దానిలోనికి దిగవు. మెత్తగా ఉన్నప్పుడే దానికి రూపం ఇస్తాడు. ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరచబడిన తర్వాత ఆయనకి ఇస్తే అది ఆయన నాశనం చేస్తాడు తప్ప దానిని ఏం చేస్తాడంటే పనికిరాదిగా చేస్తాడు. ఆయన హృదయాన్ని ఆయన ఏమంటాడంటే పిసికేస్తాడు అని అంటాడు ఆయన. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా మన హృదయం మెత్తగా ఉన్నప్పుడే ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తున్నానని చెప్పిన దేవునికి మనం అప్పగించుకోవాలి. కాబట్టి నీ లైఫ్ అట్లా వేస్ట్ చేసుకోకూడదు, నా లైఫ్ అట్లా వేస్ట్ అవ్వకూడదు. కాబట్టి అగస్టిన్ అనేటువంటి ఒక చర్చి ఫాదరు ఇలా ప్రార్థన చేశాడు. ఏమనంటే, దేవా నా హృదయాన్ని నీవే తీసేసుకో, నేను ఇవ్వలేకపోతున్నాను, అది నీ దగ్గరే పెట్టుకో, నాకు ఇవ్వద్దు, నేను అడ్డుపడినా నన్ను త్రోసేసి నా హృదయాన్ని నీ దగ్గరే పెట్టుకో ప్రభా, నాకు ఇవ్వద్దు అన్నాడు అగస్టిన్. ఎందుకనంటే ఒకవేళ నా హృదయము నా దగ్గరే ఉంటే కనుక నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని నేను ఇవ్వనేమో. నా హృదయం ఆయనకి ఇవ్వడమే నా చేతనైన పని అని చెప్పని అగస్టిన్ చెప్తా ఉన్నాడు. ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడు మన హృదయాన్ని అని తీసుకుంటాడు, ఆయనకి అప్పగిస్తే. ప్రభా నా హృదయాన్ని నీకు ఇస్తాను, నా హృదయాన్ని నువ్వు తీసుకో, నీకు ఇష్టమైనటువంటి పద్ధతిలో నా హృదయాన్ని మలుచు ప్రభా అని చెప్పని దేవునికి అప్పగిస్తే దేవుడు తప్పకుండా మన హృదయాన్ని దేవుడు మలుస్తాడు. 14వ అధ్యాయం 2వ భాగంలో తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అన్నాడు. దేవునికి మగదే ఇవ్వాలి, దేవుడు చెప్పాడు. అలాగా ముందు ఒప్పుకున్నారు మగదిస్తామని, తర్వాత ఏం చేశారు? వాళ్ళు మాట మార్చేశారు, తర్వాత వాళ్ళ మనసు మార్చేసుకున్నారు, తర్వాత వాళ్ళు చెడిపోయిన దానిని అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడనంటే డిఫైన్ చేశాడు. ఏమని డిఫైన్ చేశాడు? అలాంటి దానిని అర్పించేవాడు వంచకుడు అన్నాడు. వంచకుడని డిఫైన్ చేశాడు, నిర్వచించాడు ఆయన పేరును. చాలా కఠినమైన మాటలు ఇవి. అంతేకాదు ప్రజలు అలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ చెడిపోయిన దానిని లేకుంటే పాడైపోయిన దానిని కుంటి దానిని గుడ్డి దానిని తీసుకుని రావడానికి కారణం ఎవరు? యాజకులే అలాగా కారణమయ్యారు. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన విశ్వాస జీవితంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడంటే నీ హృదయంలో ఎలాంటి స్థానం ఉంది? నిన్ను సృష్టించి నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి సమస్తాన్ని త్యాగం చేసి దేవుని నీ హృదయంలో ఎన్నో స్థానంలో ఉంచాం. మనం దేవునికి ఎలాంటి స్థానాన్ని మన హృదయంలో కలిగి ఉన్నాం? ఆయనను చీప్గా చూస్తున్నామా? ఆయనకు నిజంగా కనుక మనం గౌరవం ఇస్తే, నా మాటలు ముగించబోతున్నాను. ఆయనకు నిజంగా మనము గౌరవం ఇస్తే, దేవుడు అంటే మన హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానము గౌరవం ఉంటే దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేయకుండా ఉంటామండి. మానేస్తాం. మానట్లేదు అని అంటే దేవుని పట్ల మనకి సరైన గౌరవం లేదు.
దేవుడు చెప్పింది చేయట్లేదని అంటే, దేవుడు చెయ్యొద్దన్న దానిని చేస్తున్నాము, చేయమన్న దానిని చేయట్లేదని అంటే దేవుని పట్ల మనకి గౌరవం లేదు. ఆయనను చీప్గానే చూస్తున్నాం, ఆయనను తక్కువగానే చూస్తున్నాం. అంతేకాదు ఆయన జీవించమన్న విధానంలో మనం జీవించుకోకుండా దేవునికి మన హృదయంలో ఎన్నో స్థానంలో పెట్టుకున్నాం. మనం ప్రథమ స్థానంలోనే పెట్టుకున్నామా, లేకుంటే మన హృదయాలలో దేవుడు ఉండాల్సినటువంటి స్థానంలో కొన్ని వస్తువులు, కొంతమంది వ్యక్తులు, కొన్ని పరిస్థితులు, కొన్ని విధానాలు మన మనసులో పెట్టుకున్నామా? అలా పెట్టుకున్నట్లయితే దేవునికి మనము సరైన స్థానం ఇవ్వట్లా, సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వట్లా. అంతేకాదు దేవునికి మనం ఇచ్చే విధానంలో దేవుడంటే ఎంత గౌరవమో దాన్ని బట్టే మనం ఇచ్చే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంది. ఒక ఆయన ఏమంటాడంటే, నీవు ఇచ్చే దానిని బట్టే, ఎలాంటిది ఇచ్చావో ఎంత ఇచ్చావో దానిని బట్టే దేవుని పట్ల నీకు ఎంత గౌరవం ఉందో దీనిని బట్టి అంచనా వేయచ్చు అంటాడు, నీవు ఇచ్చిన దానిని బట్టి. కాబట్టి మనము ఎలా ఇస్తున్నాం అనేది కేవలం నేను ఇవ్వమని చెప్పడం మాత్రమే కాదు, నేను కూడా ఇస్తున్నాను మీతో పాటు కూడా. అంటే మీరే ఇమ్మని నేను చెప్పట్లా, నేను కూడా ఇస్తున్నాను. నేను కూడా మీతో కూడా నేను కూడా ఇవ్వాల్సింది, మీకంటే ఎక్కువ బాధ్యత నాకుంటుంది, చెప్పడం మాత్రమే కాదు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి స్థానంలో నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయాల్లో దేవుడు అంటే ఎలాంటి స్థానం ఉంది, ఎలాంటి గౌరవం ఉంది, ఎలాంటి విలువను మనం కలిగి ఉన్నాం, ఘనమైన వానిగానే చూస్తున్నామా? మనల్ని మనమే పరీక్షించుకుందాం, చెక్ చేసుకుందాం, మన హృదయాన్ని దేవునికి అప్పగిద్దాం, దేవునికి సమర్పించుకుందాం. ప్రభా, నా హృదయంలో నీకు ప్రథమ స్థానం, గొప్ప స్థానం, మొదటి స్థానం, నీకు మాత్రమే ఘనమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం, తలల వంచి దేవుని దగ్గర ఒక సమర్పణ చేద్దాం, ఒక తీర్మానం తీసుకుందాం. మన హృదయాలలో దేవుని పట్ల మనకి ఎలాంటి స్థానం ఉంది, ఎలాంటి విలువ, ఎలాంటి గౌరవం దేవుడంటే మనకుంది. వాక్యం చదివిన, ప్రార్థన చేసిన, దేవుని కొరకు జీవించాల్సి వచ్చిన, దేవుని మందిరానికి వచ్చిన, ఎక్కడ ఏది చేసినా, దేవునికి ఇవ్వాల్సి వచ్చిన, దేవుని కొరకు బ్రతకాల్సి వచ్చిన, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చిన, దేవుని కొరకు మనం ఏది చేసినా ఆ ప్రతి దానిలో దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, విలువ, ఆ స్థానము మనము తగ్గించేసినట్లయితే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర ఒకవేళ అలాంటి స్థానాన్ని ఇవ్వకపోతున్నట్లయితే క్షమించమని అడుగుదాం. ప్రభా, నా హృదయాన్ని మీరు స్థిరపరచండి, ప్రభా మీ వాక్యముతో నన్ను బలపరచండి. తీర్మానించుకుందాం, దేవుని దగ్గర క్షమించమని అడుగుదాం. దేవా, ఇక నుండి నేను నీకు ప్రథమ స్థానం ఇస్తాను, నిన్ను ఘనమైనటువంటి స్థానములో విలువైనటువంటి వానిగా నేను ఎంచుతాను, నా రాజుగా, నా ప్రభువుగా, నా తండ్రిగా, నా కాపరిగా, నన్ను పరిపాలించేటువంటి నా యజమానిగా నీకు విలువనిస్తాను ప్రభు అని చెప్పని దేవుని దగ్గర తీర్మానించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మా గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సృష్టికర్తవు, సహాయకుడవు, మీకు స్తోత్రాలు నాయన. మీ కృప, మీ దయ, మీ కనికిరాన్ని బట్టి మమ్మల్ని ఎంతవరకు మీరు కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచారు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రభా. తండ్రి, మా హృదయాల్లో మీకున్నటువంటి స్థానము, మీకున్నటువంటి విలువ ఎలాంటిదో మరొకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, ఒక్కసారి మమ్మల్ని మేమే చెక్ చేసుకోవడానికి మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు తండ్రి. మిమ్మల్ని ఆరాధించేటప్పుడు, మీ కొరకు మేము జీవించాల్సినప్పుడు, మీ కొరకు మేము సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, మీ కట్టడలకు, మీ వాక్యానికి, మీ ధర్మశాస్త్రానికి లోబడి జీవించాల్సి వచ్చినప్పుడు, మీకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా మేము ఇస్తున్నామో, ఏ విధంగా మిమ్మల్ని అనుసరిస్తున్నామో, ఏ విధంగా మీ ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నామో అన్నది మమ్మల్ని మేము పరీక్షించుకొని చెక్ చేసుకుని ప్రభా, వాక్య క్రమంలో మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. మరొకసారి మా హృదయాలలో మీకు ప్రథమ స్థానం ఇచ్చేవారిగా మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని సందర్భాల్లో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితులలో మిమ్మల్ని మాత్రమే ప్రథమ స్థానంలో, మొదటి స్థానంలో పెట్టుకునేవారిగా మీ కృపను మాకు ఇవ్వండి. ఇశ్రాయేలీయులు ప్రభా, మిమ్మల్ని తృణీకరించారు, మీతో ఆర్గ్యూ చేశారు, మిమ్మల్ని ప్రభా నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలేదు, చీప్గా చూశారు తండ్రి. దానిని బట్టి మీ హృదయం ఏంటో మలాకి గ్రంథం ద్వారా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు.
నేర్చుకుంటున్న మేము వాక్యానికి లోబడి వాక్యమనే పునాది మీద మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని మా హృదయంలో మీకు విలువను గౌరవాన్ని ఇచ్చి తండ్రి మేము ఎక్కడున్నా సరే మిమ్మల్ని ఘనపరచడానికి మిమ్మల్ని సేవించడానికి మీ కృపను వాక్యం వింటున్న మాకందరికీ మీరు అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామమునకు మాత్రమే మా జీవితాల ద్వారా మహిమ తీర్చుకునమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.